డాష్ ఇచ్చి స్టైల్ గా పోతున్నావు. సారీ మేడం, నాకు కనబడలేదు. ఓ ఇవన్నీ 2 ఇవి కనబడ్డాయిగా, మరి అవేందుకు కనబడలే? ఇలా చూడు, అబద్ధాలు ఆడితే నాకు నచ్చదు. అది మగవాళ్ళ అబద్ధాలు ఆడితే నాకు అస్సలు నచ్చదు. నువ్వు చూసావు, ఎంజాయ్ చేసావు, డాష్ ఇవ్వాల్సిన చోట ఇచ్చావు, అనవసరంగా అబద్ధం ఆడతావు ఎందుకురా? ఇలా చూడు, మీ మగాళ్ళ కోసమే మాలాంటి ఆడవాళ్ళని దేవుడు పుట్టించాడు. నేను ఈ స్టేషన్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి రైల్వే పోర్టర్స్, ఏసీ గుప్పలో ఉన్న విఐపీస్ అందరూ నన్ను చూసి చొంగలు కార్చారు. ఎవరికి నాకు డాష్ ఇచ్చే ధైర్యం రాలేదు, కానీ నీకు వచ్చింది. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం చిన్న సెటిల్మెంట్ కొద్దామా? సెటిల్మెంటా? ఏంట్రా పైకి చూస్తున్నావు? మ్యారేజ్ ఎప్పుడు చేసుకుందారా? పెళ్లి ఎప్పుడు చేసుకుందాన్రా? ఇవాళ సాయంత్రం 4:30కి మంచి ముహూర్తం ఉంది. మన పెళ్లి సత్యనారాయణ స్వామి గుళ్ళో చేసుకుందావా లేక కనకదుర్గ గుళ్ళో చేసుకుందామా? అదే మేడం. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు క్రిస్టియన్ అయితే పెళ్లి చర్చిలో చేసుకుందాం, ముస్లిం అయితే నీకా చేసుకుందాం. చెప్పరా నానిగా, ఢిల్లీ టికెట్ క్యాన్సిల్ చేయాలి. డార్లింగ్, లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఎందుకంత తొందర? ఏదో చూశాను, రైస్కే డాష్ ఇచ్చాను, మనసుకి సంతోషంగా ఉంది. పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట అంటారు. దానికి పెద్దవాళ్ళ అనుమతి తీసుకోవాలి కదా. మీరు ఢిల్లీకి వెళ్ళి వచ్చేయండి. ఈలోగా మా అమ్మని నాన్న ఓ మాట అడిగి, అదే మా అమ్మని నాన్న ఓ మాట అడిగి. ఏరా, డాష్ కొట్టే ముందు మీ అమ్మ నాన్న అడగొచ్చు. డాష్ కొట్టావా? డాష్ కొట్టావు, మనం సెటిల్మెంట్కి వచ్చాం. ఇప్పుడు అమ్మ నాన్న అడగాలంటావేమిటి? డాష్ కొట్టే ముందు వాళ్ళని అడుగుండాలరా. కానీ ఒక్క విషయం, నేను మా అమ్మని అడిగి వచ్చానురా. ఇలా ఎవడైనా డాష్ కొట్టా ఏం చేయాలని? డాష్ కొడతావా? ఎవరైనా దగ్గరకు వచ్చారో మీ మర్యాద దక్కదు. ఎరా ఆడంటే అరుస్తావునా? డాష్ కొడతావా? ఎడకు ఎడకు, మగాడు ఏడిస్తే నాకు నచ్చదు. డాష్ అమ్మాయి చెప్పుతో కొడుతుంది. ఒక అమ్మాయికి డాష్ ఇస్తే ఊరుకుంటుందా? అందుకే చెప్పుతో కొడుతుంది సార్. ఇవరా 199 రూపాయలు 95 పైసలు. బాటా కొట్లో చెప్పుల ధర అలాగే ఉంటుంది. 200 ఫుల్ గా ఉండదు. 199 రూపాయలు 95 పైసలు. తీది మా అమ్మ కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనిపెట్టిన చెప్పులరా. నువ్వు డాష్ కొట్టావు, నేను చెప్పుతో కొట్టాను. ఇప్పుడు నా చెప్పులు దిగిపోయి ఎవరు కొనిస్తారు? ఎవరా డబ్బులు? ఎక్కడ చూసినా జబ్బులే. ఉంచుకో, ఇదిగో తీసుకో. ఇదేంటిది? బాటా షాప్ లో చెప్పులు కొంటే బ్యాలెన్స్ 5 పైసలు ఇస్తారు. తీసుకో. పట్టుకో పట్టుకో పట్టుకోరా. వెనక్కి తిరిగి చూడకుండా పో. పోరా. సారీ, ఇది మీ పెట్టా. మరి పక్కన పెడుతుంటే ఏం మాట్లాడరే? మీరు ఎక్కడైనా పెట్టచ్చు, కింద పెట్టచ్చు, పైన పెట్టచ్చు. బై ది వే ఐ యామ్ ప్రియా ఫ్రమ్ నూజివీడు. నైస్ మీటింగ్ యు. నేను కారం చేడు. కారం చేడా? ఊరు కారం చేడు, పేరు అర్జున్. మీరు నవ్వుతూ ఉంటే ముచ్చాలమన పడుతున్నట్టుంది. అలా ఎప్పుడు మీరు నవ్వుతూ ఉండండి. ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? ఢిల్లీ. ఢిల్లీకా? ఏ వెళ్ళకూడదా? వెళ్ళచ్చు, కానీ ఇలా మొహం ముడిచి కూర్చుంటే ఏం బాగుండదు. జాలీగా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తే బాగుంటుంది. మీకు కాఫీ టీ ఏదైనా తెప్పించమంటారా? వద్దు. ఏ? అలవాట్లేదు. ఓకే. బుక్స్ చదువుతారా? అయితే కొందాం. వద్దు. డబ్బులు ఖర్చు అవుతాయనా? మహా పెసినార్లా ఉన్నారే. సరే, బుక్స్ నేనే కొనిస్తాను. ఏం బుక్స్ కావాలి? వెజ్ కావాలా, నాన్ వెజ్ కావాలా? బుక్స్ లో వెజ్ నాన్ వెజ్ ఏంటంటే అర్థం కాలా? అర్థం కాలేదా? ఈ ప్లే బాయ్ జోక్ సెక్స్ అన్ని ఉండేది నాన్ వెజ్. అవద్దు, వెజ్ చాలు. ఓకే ఓకే. అయితే మహాభారతం, బాలమిత్ర, చందమామ, ఋషిపీఠం అవన్నీ ఉన్నాయండి, పెట్లో ఉన్నాయి, నాన్నగారు ఇచ్చారు. What a man you are. రా త్వరగా రా. కమ్ ఆన్ ఫాస్ట్. కమ్ సార్ పిల్లి అడ్డంగా వెళ్ళింది, కాస్త ఆగి వెళ్దాం సార్.
అది ఎలుగు కోసం వెళ్తోంది, నేను ట్రైన్ కోసం వెళ్తున్నాను. ఇద్దరం లేట్ చేయకూడదు. రారా సిగ్నల్ చూస్తావేంటి? నేను ఈ కంపార్ట్మెంట్ కి స్ట్రైట్ గా వెళ్ళిపోతాను. ఓకే బాయ్ బాయ్. డాడీని అడిగాను చెప్పు. వెళ్ళండి సార్, అయ్యగారితో నేను చెప్తాను. ఢిల్లీ స్టేషన్ కార్ వస్తుంది సార్. ఓకే సార్. సార్ టికెట్ సార్. అయ్యో టికెట్ మర్చిపోయారు సార్. సార్ టికెట్ సార్. సార్ అయ్యో టికెట్ సార్. Oh my God, excuse me, huh? Seat number 28 here? Yeah. Okay. Hi, beautiful. Hi, my name is Prakash from Guttur. Arjun from Karamchedu. Karamchedu? Haha, ma'am. I'm Priya. Priya, Miss or Mrs. Wow, nice to meet you, Miss Priya. Well, నేను ఢిల్లీ వెళ్తున్నాను. What about you? ఢిల్లీ. మీరు? ఢిల్లీ. Oh, నాకు దారిలో బోర్ కొట్టదు. If you don't mind cigarettes? No, thanks. నాకు అలవాట్లేదు. ఓకే, నాకు ఫోర్స్ చేసి అలవాట్లేదు. మీరు మిస్? నా బ్రాండ్ మీ దగ్గర ఉండదు. బ్రాండ్ ఉండదా? హలో, ఏ బ్రాండో చెప్పండి. బెన్సన్ చేస్తా 555. డెఫినెట్ గా నా బ్రాండ్ మీ దగ్గర ఉండదు. అసలు ఏ బ్రాండో చెప్పండి. తాజ్ మహల్ బీడీలు ఉన్నాయా? తాజ్ మహల్. ఏ మిస్టర్, నేను మీ కంటికి సిగరెట్ తాగే అమ్మాయిలా కనిపిస్తున్నానా? ఓకే, సారీ మేడం. మగవాళ్ళు సారీ చెప్తే నాకు నచ్చదు. Well, Arjun, how about a drink? No, thanks. Okay. Miss, మీరు? One minute. మందు కొడతారా అని అడుగుతాను. నా బ్రాండ్ మీ దగ్గర ఉండదు అంటారు. ఏమిటి మీ బ్రాండ్ అని అడుగుతాను. నా బ్రాండ్ నాటు సారా అంటారు. ఎందుకు వచ్చారు గొడవలేంటి? నేను ఒక్కటే తాగుతాను. Cheers. నాన్న, నన్ను కొంచెం చదువుకొనిస్తావా? అరగంటకోసారి టీ కప్పులు తీసుకొచ్చి పేరుస్తున్నావు. ఇక్కడ బుక్స్ కంటే కప్పులు ఎక్కువ ఉన్నాయి. నిద్రపోకుండా చదవాలి కదరా. నేను చదువుతానులే. నానా, ఊదు ఏమిటి? కాదబ్బాయి, చదువు అన్నాను రా. ఇలా రా నాన్న. నువ్వు ఒకడివి. ఏమిటి నాన్న ఇది? సిగరెట్ అంటారా? నేను సిగరెట్ తాగుతానో లేదో అని టెస్ట్ చేస్తున్నావా? ఆహా, నిద్రపోకుండా చదువుతో లేదో అని టెస్ట్ చేస్తున్నాను. దానికి దీనికి ఏమిటి సంబంధం? ఉంది నాన్న. మన ఊళ్ళో సావుకారులు అందరూ అప్పుల వాళ్ళకి బదులు చెప్పడానికి ఐడియా రాకపోతే ఓ సిగరెట్ వెలిగి దమ్ము కొడతారు. టపి మీద ఐడియా వచ్చి ఏదో అబద్ధం చెప్పేస్తున్నారు. అందుకని నువ్వు ఇప్పుడు చదువుతున్నది ఐఏఎస్. చదివింది బుర్రకెక్కాలి కదా, తుంగకుండా చదవాలి కదా. దమ్ము కొడితే తప్పేట. నాన్న, సిగరెట్లు తాగితే చదువు రాదు, క్యాన్సర్ వస్తుంది. అయిపోయి ఆ పెట్టి లేచి పోన్లే, నీకోసం ఒక సిగరెట్ తాగి చూస్తాను. నువ్వు ఊరుకోరా బాబు. ఎరకపోయి సిగరెట్ కాల్సమన్నాను. నాన్న, నీ కోరిక నెరవేరాలి. నేను పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న లక్ష్యం ఇక్కడుంది. ఇంకో 4 రోజులు మేల్కొన్నా నాకు నిద్ర రాదు. సరేనా? ఆ ఒక్క మాట చాలరా. నువ్వు ఐఏఎస్ అవ్వాలి అంతే. హలో నాన్నా, ఎలా ఉన్నావు? ఎందుకు? అది పెద్ద మనిషి అయితే నన్నే చేయమంటావు? సర్లే, నేను ఆ ఊరు వచ్చానంటే ఐఏఎస్ నింకి కొడతాను. పర్వాలేదా? అయ్యో, చదువు పాడొద్దా? సరే, నేనేం సత్య చెప్తలే. ఆరోగ్యం జాగ్రత్త, బాగా చదువు. సరే కానీ నేను ఇచ్చిన జంతిలో సున్నుండ్లు ఉన్నాయా అయిపోయా? కావాలంటే చెప్పరా, మళ్ళీ పంపిస్తాను. వద్దు, ఇంకేం వద్దు. అవన్నీ తినే నాకు కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి అయితే ఏడు చేసిన అనమాట. నేను ఇచ్చిన ఆవుదం బొట్లు వేసి రాసావా? ఆవుదమా? రాశాను. నచ్చుతావేంటి? రాశానంటే ఎక్కడ రాసావు, ఎలా రాసావు కట్టి ఎవరైనా చెప్పు. నేను మాట్లాడేది ఎస్టీడీ నాన్న. ఎస్టీడీ అయితే బొట్టు అంటే హిందీ వాళ్ళు తెలుస్తుందా? నువ్వు చెప్పా. సరే, ఈ ఆవుదం ఉంది చూడు, ఆవుదం అది తీసుకుని బొడ్లో వేసి గట్టిగా రుద్దితే తగ్గిపోతుంది. కరెక్టా? వాజ్పేయికి సున్నుండ్లు ఇచ్చావా? వాజ్పేయి గారికి ఇచ్చాను. ఏ వాజ్పేయికి? అదే మన ప్రధానమంత్రి వాజ్పేయి గారికి ఇచ్చాను. ఈ అమ్మాయి అంతా వినిస్తుంది. నాన్న, ముఖ్యంగా ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే వచ్చే వారం ఆగ్రా దగ్గర ఉన్న ఒక ఊళ్ళో విలేజ్ విజిట్ ఉంది. అవన్నీ నీకు చెప్తే అర్థం కాదు, తర్వాత చెప్తాను. నువ్వేం చేస్తావంటే ఆదివారం బయలుదేరి వచ్చేసి స్టేషన్ లో నేను నిన్ను రిసీవ్ చేసుకుంటాను. ఏనన్నా, నువ్వు నా కోసం ఎంత కష్టపడుతున్నావు. ఇలాంటి ఊళ్ళని నేను తిరుగుతున్నప్పుడు నువ్వు నాతో ఉండాలని ఆశగా ఉండదా? లవ్ యూ నాన్న. ప్రేమని ఇంగ్లీష్ లో లవ్ అంటారు. చచా, నీకొద్దులే, నువ్వంటే నాకు ఇష్టం అంటున్నా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం త్వరగా ఫినిష్ చేస్తారా? నేను ఫోన్ చేయాలి. ఇక్కడ ఒక అమ్మాయి. సరే, ఉంటాను. ఇదిగో ఉండవమ్మా.
విజయవాడలో రైలు ఎక్కినప్పటి నుంచి గోల పెడుతున్నావు. ఇప్పుడు ఊరు వచ్చేసాం కదా, ఇంకా ఎందుకు గోల? మా అబ్బాయి రాలేదు, రాకపోతే నాకు నీళ్లు బంగారంగాను. ఇంకా నయం, రైలు ఆగక దోషం బతికిపోయాను. రైలు వెళ్తున్నప్పుడే నిన్ను తోసుండాల్సింది. ఏంటల్లి? మరేంటయ్యా, నీ గొరక వల్ల కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళంతా నిద్రపోలేదు. ఏ పాలకోవా, ఎందుకు ఆ పెద్ద ఆయనతో అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు నువ్వు? ఏంటి ముసలాయనికి ముసలావిడి సపోర్టా? నువ్వు ఊరుకోమ్మా. అమ్మా భద్రకాళి, ఈ దేవతగడు నువ్వు పుట్టావు నువ్వు. మోహన్ చూడు. ఉండండి, వెళ్ళిపోకండి. బాస్ తెలియనూరు, మా వాడు ఇంకా రాలేదు. మీరు వెళ్ళిపోతే అనాథనైపోతాను. తెలుసు కదా, వినయంగా ఉండాలి. అలవాట్లేదు. చూసావా వాళ్ళంతా ఎంత ఐకమత్యంగా ఉన్నారో? నువ్వు తెలుగు వాడివై ఉంటే తెలుగు అమ్మాయితో తగదా పడతావేంటి? తెలుగు వాళ్ళకి అన్నింటిలో ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఆ సంగతి నీకు తెలదా? నువ్వేమనుకోక తెల్లే. నానా నాకు నీతులు చెప్తావిటి? మా వాడు ఏంటన్నా గొడవ? కాదబ్బాయ్, భాష తెలియని ఊరు తోడుగా ఉన్నానంటే నేను ఉండరాను. దానికి కోపం. నీకు భాష తెలియదు, అందుకే ఉన్నానరా. ఎలా ఉన్నామా? ప్రియా మా నాన్నగారు. నమస్కారం. మా అమ్మ, మా చెల్లెలు మా. అర్జున్. మగాడు సీటు లావుతాటి. ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? రిజర్వేషన్ చార్టు ప్రకారం కంపార్ట్మెంట్ బాత్రూమ్ వరకు వెతికాను, తీరా చూస్తే మీరు ఇక్కడ ఉన్నారు. నానా అయ్యా, నేను ప్రకాష్ని, వీళ్ళతో పాటు ట్రైనింగ్ లో ఉన్నాను. మీరు రామరాజు, ఈవిడ ప్రమీల, ఆ అమ్మాయి ఉమా ఢిల్లీ ఆగ్రా చూద్దామని వచ్చారు. ఇక్కడ నేనే గైడ్ ని, నేనే మీకు అన్ని చూపిస్తాను. కమాన్ కమాన్ కమాన్, త్వరగా త్వరగా. రాజకీయ నాయకుడు మీటింగ్ లో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. పెద్ద కోటీశ్వరుడు కొడుకున్నానా? ఏడు పెద్ద కోటీశ్వరుడు కొడుకు. మనకు 60 ఎకరాలు మాట్లాడి దాంతో చెప్పలేదా? ఇదిగో చూడండి, సంచిలో 5 రూపాయలు అంతా సెలరా. ఏరా, ఇవన్నీ చూపించడానికి నన్ను తీసుకొచ్చావు ఇక్కడికి. పెద్ద గుడి కట్టించారు. ఇక్కడ పళ్ళు కొబ్బరిగా కొన్నామంటే ఓ కొట్టు కూడా కనపడదేట్రా. గుడి అది ఫ్రీగా వస్తే గుడ్డు కూడా కొట్టించుకునేలా ఉన్నావే. ఫ్రీగానా? ఒరే, మన ఇద్దరం గుండు కొట్టించుకున్నావా? నాన్న, అది గుడి కాదు నాన్న, సమాధి. సమాధి? ఎంత పెద్దదిగా ఉంది. ఎవరు కట్టించారా ఇది? షాజహాన్ అని ఓ ముస్లిం చక్రవర్తి. ముస్లిమా? అయితే మన బామర్ది. హలో అంకుల్. బాయ్ బావమరిది అయితే మరి నాయుడు దాయాది. దాయాదా? మరి చౌదరి దూరపు చుట్టం. ఊళ్ళో మేము అంతా కలిసిమెలిసి ఉంటాం. ఎరా, మన చుట్టాల గురించి చెప్పలేదు. నువ్వు రానన్నా. ఊరుకోరా, ఊళ్ళో మన అంత కలివిడిగా ఉంటాం. వెళ్తా చెప్పద్దు. ఇదిగో బాబు, దీపావళి సంక్రాంతి వస్తే ముస్లింల ఇళ్ళకి గారెలు పాయసం మేము పంపిస్తాం. అలాగే ముస్లింలు రంజాను బక్రీదు వస్తే పెద్ద పెద్ద ముక్కలేసి బిర్యానీ చేసి పెద్ద పెద్ద గిన్నెలో మాకు పంపించి మేము తింటేగా నాకు తిన్నట్టు అర్థం చేసుకో. నువ్వు రా. అబ్బా, నువ్వు ఉండరా. కానీ ఒకటే, మా బామ్మర్దులు సమాధి కట్టించినా గొప్పగా కట్టించేస్తారు, బిర్యానీలు చేసినా గొప్పగా చేసేస్తారు. అవును, ఎంతకీ ఎవరు చచ్చిపోయారు నీ సమాధి కట్టించారు? ఆయన పెళ్ళాం. అంటే మా చెల్లెలు. నేను చెప్తాను. ఎలా చచ్చింది? నువ్వు ఉండు. అంకుల్కి ఇలా చెప్తే అర్థం కాదు. నువ్వు ఉండు. అంకుల్, మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఉమారా ఆంటీ రండి. ఉమా కామ్ ఆంటీ. వినాయక, గుడ్ మార్నింగ్. నీకు అట్టుపడి నైవేద్యం పెట్టాను. ఇవాళ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి. నాకు బాగా మార్కులు వచ్చి నేను పాస్ అవుట్ చేస్తే నీకు ఉండ్రాలు చేసి పెడతాను, ఓకే? ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వు నా నెంబర్ మర్చిపోకూడదని ఇది ఇక్కడ పెడుతున్నాను. 306145 అని గుర్తుంటాయి కదా, మర్చిపోకు. రిజల్ట్, ఎక్కువ మార్కులు, ఉండ్రాళ్ళు, నా మంచి గడుపుది. ఏం బాబు, ఎంతకంటే మంచి పనులు లేవేటి? అయ్యా, ఇప్పటిదాకా 100 పనులు చూసావు. ఇదిగో రాసు, నీకే తెలుస్తుంది. ఏంటయ్యా, రాయమంటే చేతికి రాస్తున్నావు? నాకు తెలిసినట్టు నేను రాస్తున్నాను బాబు. బాగా రాస్తున్నా. నిశానియా? ఎటకారం ఆడక. ఒకటి సంతకం ఇంకోటి పెట్టడం చాలా తేలికనైనా, కానీ ఒకటి ఏలుముద్ర ఇంకోటి వేయడం చాలా కష్టం. అది ఒకటే కాదు, ప్రపంచంలో భాషా భేదం లేనిది ఏలుముద్ర ఒకటే. అది సరేనండి, ఒకసారి రాసి చూస్తాను కదా తెలుస్తుంది మీకు. పోవయ్యా, ఇలా చూడు. దీంతో మొట్టమొదటిసారి రాయాల్సింది మా ఊడు కలెక్టర్ అయి పెట్టే సంతకమే. అంతకుముందు దీంతో శ్రీరామని కూడా రాయకూడదు, తెలుసా? ఏమైంది? దోమను కొట్టాను సార్. దోమ? దోమ కుట్టింది సార్. అలాగా సార్? దోమ మిమ్మల్ని కుట్టిందా? డిస్టర్బ్ చేసిందా సార్? చెప్పు తీసి కొడతా. ఇదేమైనా నందరం అనుకున్నారట్రా? డ్యూటీ. దోమలు మిమ్మల్ని కుడుతూనే ఉంటాయి, అప్పుడే మీరు మేల్కొని ఉంటారు. ఎవడైనా ఇక్కడ కునుకు తీశాడో గొంతు పిసికేస్తా. మీకు విషయం తెలుసా సార్? దోమలు కుడితే మలేరియా వస్తుంది సార్. వాడు తప్పించుకుపోయాక మలేరియా వస్తాయంటే, టైఫాయిడ్ వస్తాయంటే. అబ్బా సార్, ఏంట్రా చూస్తున్నా? నేను ఆఫీసర్ని, నేను కొట్టచ్చు. మీరు కొట్టండి సార్, మీరు ఆఫీసర్ కదా. సార్, మీ ఫ్రెండ్ కొడుతున్నాడు సార్. ఏమయ్యా, టైం ఎంత? 2 అయింది. ఏమడిగా టైం అడిగారు సార్, ఇంకేం అడగలేదు. పడుకోరా.
నువ్వు పడుకున్నట్టుగా నటిస్తే నేను పడుకుంటాననుకున్నావా? 5 గంటలకు చూస్తా. సార్ 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 ఏంట్రా? ఇలా చూడండి సార్, 5 అవ్వడానికి ఇంకా 60 సెకండ్లు ఉంది సార్. 50 సెకండ్లు సార్. అవును. 48 సార్. 47 సార్. రే, 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 రే. నువ్వు టైం చెప్తున్నావా, టైం పంపెడుతున్నావా? ఇది సార్ 5 కాబోతుంది సార్. ఎవ్రీబడి అలర్ట్. రారా. కమాన్ 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 కమాన్, అలర్ట్ అలర్ట్, ఎవ్రీబడి అలర్ట్, రెడీగా ఉండండి. కమాన్. ఏయ్, ఎవరయ్యా తెల్లారి కట్టే టకటకన్ సౌండ్? నీ బాబు. మా బాబు కారం చేయడంలో ఉన్నాడు, కానీ విషయం ఏమిటో చెప్పు. ఎరా 5 గంటలకి తప్పించుకుంటానని ఛాలెంజ్ చేశాను. ఎందుకు పోలా? పోలా. ఎందుకు పోలా? డూపు కొట్టాను రా. ఏయ్, నేను నీకు చెమట్లా కనిపిస్తున్నానా? ఆ సంగతి నేను చెప్పాలా? ఏయ్, సరే, నిన్ను మాట అడుగుతాను, నువ్వు అబద్ధం చెప్పకూడదు ఏంటి? నిన్న మనం పొలం నుంచి తిరిగి వచ్చాక 4 రౌండ్లు నువ్వు మందు కొట్టేవలేదా? అబద్ధం చెప్పకూడదు, నాకు తెలుసు. మొదటి రౌండ్ కొట్టేటప్పుడు నా చేతులు తీసేయాలి, 2వ రౌండ్ కొట్టేటప్పుడు నా కాళ్ళు తీసేయాలి, 3, 4 రౌండ్లు కొట్టేటప్పుడు నా శాల్తీయే లేపేయాలని ప్లాన్ వేసేవలేదా? అలాంటప్పుడు నేను నిర్భయంగా ఎలా నిద్రపోతాను రా? అందుకే డూపు కొట్టా. దాంతో ఎక్స్పీరియన్స్ రేంజ్లో నాకు బందోబస్తు ఇచ్చి నిద్రపోయేది చేసావే. ఎవరు ఏం చెప్పినా నమ్మేయడమేనా? నువ్వే అయిపోయేసురా. ఇది కొంచెం వాడరా. ఏమయ్యా, టైం ఎంత అయింది? కరెక్ట్గా 5 అయింది. 5 అయింది. 5 అయినా నువ్వు ఇంకా పడుకోలేదా? తిక్క శంకరవిరా నువ్వు. పోయి పడుకోరా, కుక్కలు కూడా ఈ పాటికి నిద్రపోతూ ఉంటాయి.